శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. టీమ్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. దినదర్శిని కార్యక్రమంలో అక్టోబర్ 18వ తారీఖు శనివారం పంచాంగం, ఫలితాలు, పరిహారాలు, ఆ రోజు ప్రత్యేకతలను తెలిపే కార్యక్రమమే దినదర్శిని. ఈరోజు మరి సూర్యోదయం అనేది ఉదయం 6:13 సూర్య అస్తమయం అనేది 5:49 తిథి విషయానికి వస్తే ద్వాదశి మధ్యాహ్నం 12:19 వరకు ఉంటుంది. తదనంతరం త్రయోదశి. ఇక తదనంతరం మరి ఏదైనా నక్షత్రం అంటే తిథి తర్వాత వచ్చేది నక్షత్రం పుబ్బ. ఆ పుబ్బ అనేది మధ్యాహ్నం 3:41 వరకు ఉంటుంది. తదనంతరం ఉత్తర. ఇక రోజువారి యోగాల్లో బ్రహ్మయోగం అనేది అర్ధరాత్రి 1:48 వరకు ఉంటుంది. అంటే తెల్లవారితే 19వ తారీఖు ఏదైతే బ్రహ్మయోగం అనేది పూర్తవుతుందో ఆ తర్వాత వచ్చే యోగం ఇంద్రయోగం. ఇక అభిజిత్ లగ్నం అనేది ఉదయం 11:38 నుంచి మధ్యాహ్నం 12:24 వరకు ఉంటుంది. అమృత గడియలు అనేది ఉదయం 8:50 ప్రారంభమై 10:33 ముగుస్తాయి. ఇక విజయముహూర్తం అనేది మధ్యాహ్నం 1:57 ప్రారంభమవుతుంది. మరి 3:03 ముగుస్తుంది. ఇక ప్రత్యేక యోగాల్లోకి వస్తే కనుక ఈరోజు ఎటువంటి ప్రత్యేక యోగాలు లేవు. బ్రహ్మముహూర్తం అనేది తెల్లవారుజామున 4:36 ప్రారంభమై 5:24 వరకు కొనసాగుతుంది. వర్జం వచ్చేప్పటికీ రాత్రి 11:32 నుంచి అర్ధరాత్రి 1:15 ముగుస్తాయి. రాహుకాలం ఉదయం 9:06 ప్రారంభమై 10:33 ముగుస్తుంది. దుర్ముహూర్తం శనివారం ఒక్కసారి ఉంటుంది. అది సూర్యోదయం నుంచి అంటే 6:13 నుంచి 7:46 వరకు ఉంటుంది. ఇక ఈరోజు మరి తారాబలం ఏ ఏ నక్షత్రాల వారికి ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఈరోజు మరి పుబ్బ మధ్యాహ్నం 3:41 వరకు అని కూడా మనం తెలుసుకున్నాం. మరి ఈ 3:41 వరకు ఏ ఏ నక్షత్రాల వారికి అనుకూలం అనేది చూద్దాం. మేషరాశిలో అశ్విని, కృత్తిక ఇద్దరికీ కూడా అనుకూలమే. ఇక తర్వాతదైన వృషభ రాశి. వృషభ రాశిలో మరి కృత్తిక నక్షత్రం, రోహిణి నక్షత్రం ఇద్దరికీ కూడా అనుకూలమే. మిథున రాశి విషయానికి వస్తే ఇందులో ఆరుద్ర నక్షత్రానికి అనుకూలం. తదనంతరం కర్కాటక రాశి పుష్యమి నక్షత్రానికి అనుకూలం. సింహరాశి విషయానికి వస్తే మక, ఉత్తర నక్షత్రాల వారికి. కన్యరాశి విషయానికి వస్తే కనుక ఉత్తర అలాగే హస్త నక్షత్రానికి అనుకూలం. తులారాశి విషయానికి వస్తే కనుక స్వాతి నక్షత్రానికి అనుకూలం. వృశ్చిక రాశి విషయానికి వస్తే కనుక అనురాధ నక్షత్రానికి అనుకూలం. ధనురాశి విషయంలో మూల, ఉత్తరాషాఢ నక్షత్రాలకి అనుకూలం. మకర రాశిలో ఉత్తరాషాఢ, శ్రవణం. తరుపతి కుంభరాశిలో స్వాతి, అదే శతభిష నక్షత్రం. మీనరాశిలో ఉత్తరభద్ర నక్షత్రం. వీరికి ఈరోజు తారాబలం 3:41 వరకు ఉంటుంది. చెప్పని నక్షత్రాలు ఏవైతే ఉంటాయో వారికి 3:41 దాటిన తర్వాత ఉంటుంది. ఇక ఈరోజు మరి దిన ఫలితాల విషయానికి వస్తే కనుక మేషరాశి వారికి బుద్ధి బలంతో చేసే పనుల్లో కొద్దిగా ఆలోచించి చేయటం అనేది అవసరం.
షేర్ మార్కెట్లు, స్పెక్యులేషన్స్ ఆశించినంత లాభాలు ఇవ్వకపోవచ్చు. సంతాన విషయాల్లో చిన్న చిన్న ఆందోళన ఉన్నప్పటికీ కూడా మళ్ళీ తిరిగి పుంజుకోగలుగుతారు. ఇక సంతానంలో ఏదైనా ప్రేమ పెళ్లి కోసం ఉంటే కనుక అందుకు సంబంధించిన అడుగులు చురుగ్గా పట్టడం అనేది అయితే ఉంటుంది. వృషభ రాశి, వృషభ రాశి వారికి మరి గత కొద్ది నెలలుగా వారి వ్యక్తిగత విషయాల కన్నా కూడా గృహ సంబంధించిన విషయాలే ఎక్కువగా కలవరపెట్టడం అనేది ఉంటుంది. అమ్మయ్య, ఈ ఇబ్బంది నుంచి పడ్డాము అనుకుని ఆనందించే లోపే ఒకరోజు అటు ఇటుగా మళ్ళీ కొత్త సమస్య ప్రారంభమవటం అనేది అయితే ఉంటుంది. ఖర్చు విషయంలో మనం ఎంత ప్రణాళికాబద్ధంగా వెళ్ళినప్పటికీ కూడా దానికి అంత పరిష్కారం ఉండదు. ఖర్చులు అలానే ఉండటం పెరగటం అనేది కనిపిస్తుంది. కొత్త వస్తువులు ఏవైనా కొనుక్కోవడానికి ఈ వారం ఈరోజు ముఖ్యంగా అనుకరిస్తుంది. మిథున రాశి, మిథున రాశి వారికి ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. సంతానపరంగా అభివృద్ధి ఉంటుంది. ఒక ముఖ్యమైన వ్యవహారంలో మీకు ఒక స్త్రీ యొక్క సహాయ సహకారాల వల్ల అభివృద్ధిలోకి వస్తారు. ఇతరులతో ఆనందోత్సాహాలతో కాలాన్ని గడపగలుగుతారు. మొత్తం మీద చూసినప్పుడు ఖర్చు కొద్దిగా పెరిగినప్పటికీ కూడా మీ మనసుకి ఏది సంతోషమో, మీ మనసుకి ఏది తృప్తో ఆ రకంగా ఈరోజు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కర్కాటక రాశి, కర్కాటక రాశి వారు ఈరోజు పెద్దగా మరీ భయపడాల్సినంత అవసరం అయితే కనిపించడం లేదు. సరే, ఖర్చులు అనేవి ఎక్కువ అనేది మీకు ఎప్పటి నుంచో మీ అనుభవంలో ఉన్న విషయమే. దాన్ని మళ్ళీ ఈరోజు నొక్కి వక్కానించి చెప్పాల్సిన అవసరం అయితే లేదు. కానీ ఖర్చులు అయితే ఉంటాయి ఈరోజు కూడా. కానీ ఇతరులతో మీరు ఆనందంగా గడపగలుగుతారు. ఇతరుల యొక్క వ్యవహారాల్లో మీ వంతు మీరు పూర్తి చేయడానికి కూడా సహాయపడతారు. అందరి చేత ఎంతో కొంత ప్రేమ ఆదరణని పొందగలుగుతారు. సింహరాశి, సింహరాశి వారికి ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. అయితే అష్టమ శని యొక్క ప్రభావం వల్ల మధ్య మధ్యలో ఆరోగ్యం గురించి చూసుకోవాల్సిన అవసరం, పట్టించుకోవాల్సిన అవసరం ఎక్కువగా కనిపిస్తున్నాయి. సరే, ఎప్పుడూ ఉండే తలనొప్పులే కదా అనుకుంటే ఒక్కోసారి తల వంపులు కూడా తేవచ్చు. కనుక మనం జాగ్రత్త తీసుకోవటం అవసరం. ఇక ఇతరత్ర చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే లేవు. కన్యారాశి, కన్యారాశి వారికి అయితే కనుక ఈరోజు జాగ్రత్తగానే కొంత ఖర్చుల విషయంలో ఉండాలి. తర్వాత అదృష్టం పట్టినట్టే పట్టి ఏదో విధంగా ఇబ్బంది పెట్టడం అనేది ఉంటుంది. ఆడవాళ్ళు, ఆడ బంధువుల విషయంలో కొంత జాగ్రత్తగా వహించాలి. కొత్తగా గర్భం దాల్చిన వాళ్ళు కూడా ఎంతో కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. తులారాశి, తులారాశి వారికి అధికంగా ధన వ్యయం ఉన్నప్పటికీ కూడా వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రతి పనిలో కొద్దిగా మందకోడి వాతావరణం ఉన్నప్పటికీ కూడా చివరికి అనుకూలమైన పరిస్థితులతో ముగిస్తారు. ఇతరులతో ఆనందంగా గడపడానికి మీ వంతు ప్రయత్నం మీరు చేస్తారు. శారీరక శ్రమ నుంచి క్రమంగా బయటపడతారు. వృశ్చిక రాశి, వృశ్చిక రాశి వారికి చాలా మంచి కాలంగా చెప్పాల్సి ఉంటుంది. కొత్తగా పెళ్లి కావాల్సిన వాళ్ళకి ఏదైనా సరే పెళ్ళి అవ్వాలంటే కనుక సాధ్యమవుతుంది. జీవిత భాగస్వాముల్లో తీసుకునే ఒక ముఖ్యమైన నిర్ణయం ఫలదీవరణ అవడానికి కూడా అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏదైనా దూర ప్రాంతాలకు వెళ్ళాలన్నా, స్థాన మార్పుల కోసం ప్రయత్నిస్తున్నా అవి పూర్తయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే మతిమరుపు పెరగడానికి, నరాలు కొంతవరకు ఇబ్బంది పెట్టడానికి అవకాశాలు లేకపోలేదు. ధనుర్రాశి, ధనుర్రాశి వారికి కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. మరి మీరు చేసే వ్యవహారాల్లో ఆడవాళ్ళు అయితే మగవాళ్ళు, మగవాళ్ళు అయితే ఆడవాళ్ళు మీకు వెన్నుదన్నుగా నిలిచి మీ యొక్క కీర్తి ప్రతిష్టల పెంపుదలలో వాళ్ళ వంతు వాళ్ళు పాత్ర పోషించడం అనేది అయితే ఉంటుంది.
ఆరోగ్యం కూడా కొంతవరకు మెరుగుపడుతుంది. ఏవైనా సరే దీర్ఘకాలిక రోగాలు ఉంటే ఎంతో కొంత ఉపశమనం ఈరోజు లభించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇష్టమైన వ్యక్తులతో సంభాషణలు చేయగలుగుతారు. మకర రాశి మకర రాశి వారికైతే కనుక ఈరోజు కొంతగా ఆరోగ్యపరంగాను సంతానపరంగాను జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరం. దీర్ఘకాలిక అనారోగ్యాల్లో కొంత నియంత్రణ తప్పటం అనేది, తర్వాత ఏమైనప్పటికీ కూడా ఇటు యుక్త వయసులో వాళ్ళు ఉంటే కనుక ఒకసారి తప్పటడుగులు వేయడానికి, తర్వాత మరి వీరు కూడా ఏవైనా సరే ఉన్నటువంటి క్షణికావేశాల్లో ఏవైనా సరే తప్పులు చేయడానికి కూడా అవకాశాలు లేకపోలేదు. కనుక మకర రాశి వారు ఈరోజు ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. కుంభరాశి వారికి మంచి ఫలితాలు ఉన్నాయి. ఎప్పటి నుంచో మరి ఎదురు చూస్తున్న చేతక పక్షిలాగా, కానీ ఈరోజు మాత్రం ఎంతో కొంత మీకు ఉపశమనం లభించడానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. ఇక జరగదులే అనుకున్న పనికి నీళ్ళు వదిలేస్తే ఈరోజు అదే కొత్త మొలకలు ఎత్తడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా సరే కొంతవరకు మనసు ఆనందపడడానికి, ఎంతో కొంత రాజీ పడడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీనరాశి వారికి ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటిని లెక్క చేయకుండా మీ యొక్క కర్తవ్య నిర్వహణలో చాలా చక్కటి పేరు ప్రఖ్యాతులు గడించగలుగుతారు. క్రీడాకారులు, కళాకారులు అందరికీ కూడా ఎంతో కొంత ఆశాజనకమైన పరిస్థితులతో ఈరోజు ముగుస్తుంది. ఇక మరి ఈరోజు విశేషాల్లోకి వస్తే మన ప్రేక్షకులందరికీ కూడా ధనత్రయోదశి శుభాకాంక్షలు. మీ అందరిలో కూడా ఏదైతే సంపద ఉందో ఆ సంపద ఎప్పుడూ కూడా 10 కాలాల పాటు నిలిచి ఉండాలని ఆకాంక్షిస్తూ, మరికొన్ని విశేషాలకు వస్తే కనుక ఈ రోజు నుంచి యమపంచకం అనే 5 రోజుల పాటు దీపాల సంభవం అనేది ప్రారంభమవుతుంది. అది కార్తీక విధితో పూర్తవుతుంది. ఇక ఇదే రోజు మరి యమదీపం అని దక్షిణాభిముఖంగా వెలిగించడం అనేది ఉంటుంది. అంతేకాకుండా ప్రదోష వ్రతం, ప్రదోష కాలానికి శని త్రయోదశి కనుక ఈరోజు మనం శివుడిని, శనిని కూడా ఆరాధించుకోవచ్చు, లక్ష్మీదేవిని ఆరాధించుకోవచ్చు. అనుకుని చేసుకునే వారికి చేసుకున్నంత మహద్భాగ్యం ఈరోజు. కనుక ఎవరు ఏ రకమైన పూజలు చేసుకున్నా కూడా ఈరోజు అవన్నీ కూడా సత్ఫలితం ఇస్తాయి. ఇక ఈరోజు మనం ఏదైనా సరే పూజ చేసుకోవాలి అనుకుంటే కనుక, లేదు జపం చేసుకోవాలనుకుంటే కనుక ఓం హ్రీం శ్రీం అనేది శక్తానుసారం జపించినా కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఇది ఈరోజు దినదర్శిని కార్యక్రమం. మళ్ళీ రేపటి దినదర్శినిలో కలుద్దాం.